రూరల్ ఎడ్యుకేషన్ అనుకోవచ్చు. ఇది ఒక రకంగా క్వశ్చన్. ఇప్పుడు మనం కర్నూలు ఉంది, కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో పల్లెటూర్లు, అక్కడ నుంచి కూడా పిల్లలు వస్తారు. దాంట్లో ఒకటి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది, రెండో వచ్చేసేసి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల కూడా పేరెంట్స్ ప్రెషర్ పెట్టవచ్చు, కొంతమంది గైడెన్స్ లేక కూడా మిస్గైడ్ అవుతుంటారు. సో ఈ కైండ్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ దాస్ అకాడమీ నుంచి సపోర్ట్ అనేది ఉంటుంది? జనరల్గా 10th తర్వాత ఇంటర్ ఉంటుంది, లేదా +1 +2 తర్వాత ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, నీట్ ఎగ్జామినేషన్, జేఈ ఎగ్జామినేషన్. ఇలాంటివి రాస్తే మనము ఇండియాలోనే ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ వస్తే కెరియర్ ఇలా ఉంటుంది అనేది ఒక అవేర్నెస్ లేకే కొంతవరకు ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రారు. ఈవెన్ దో కొంతమందికి ఎవరొక అవగాహన ఉన్నా కానీ దే కాంట్ డిసైడ్, అంటే ఎక్కడ బాగుంటుంది, ఎలా వెళ్ళాలి అనేది. సో ఒకేసారి స్టూడెంట్ వచ్చిన తర్వాత ఒక ఫోబియా ఉంటుందండి వాళ్ళకి. సో ఏమంటే ఒక ఫ్యాకల్టీకి స్టూడెంట్కి వాళ్ళే గ్యాప్ మెయింటైన్ చేసేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆ గ్యాప్ తీసేసేయాలి మనం. ఏ విధంగా గ్యాప్ మెయింటైన్ చేస్తారు? అంటే హెజిటేట్ అవుతూ ఉంటారు. ఏమైనా క్వశ్చన్ అడగాలంటే అందరికీ తెలిసేమో, నాకు ఇది తెలియదేమో. సో ఆ హెజిటేషన్ పిల్లల్లోంచి తీసేయాలి. చిన్నదైనా సరే వాళ్ళకి ఒక ఫ్రీ మైండ్ ఉండే విధంగా ఒక ఫ్యాకల్టీ మూవ్ అయితే దెన్ ది మూవ్.